స్పెషల్గా మీ ఇంట్రడక్షన్ అనేది ఈ ప్రాంత ప్రజలకు అవసరం లేదని అనుకుంటున్నా. గతంలో నాన్నగారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు గ్రామాన ప్రచారాలు చేశారు. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగినా కాబట్టి 5 years ఉన్నప్పటి నుంచి బేబీ ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగినా కాబట్టి నాకు చాలా ఇష్టం అభివృద్ధి చేయడం కానీ, మనుషులతో మాట్లాడడం కానీ, ఆ ప్రేమ ఆప్యాయత అదంతా చాలా ఇష్టం. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీ నాన్నగారు స్పీకర్గా ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా. మీరు చైర్పర్సన్ అభ్యర్థిగా ఉన్న క్రమంలో మీ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ అయితే, మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అయితే, స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి, స్పీకర్ కూడా కాబట్టి, గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎన్నికల బరిలో మీతో పాటు ఇంకో 32 మంది ఇప్పుడు ఎలక్షన్ పోటీ పడుతున్నారు. సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుండి ఏమైనా సూచనలు సలహాలు పంపిస్తున్నారు? మా కాంగ్రెస్ పార్టీలో మేమందరం బంధువులే, మేమందరం కలిసిమెలిసి ఫ్యామిలీస్ లెక్కనే ఉంటాం. అయినా రాజకీయం అంటే రోజు ఏదో ఒక కొత్తది నేర్చుకుంటూ ఉండాలి.